అండి పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో ఆర్ అనే ఇంగ్లీష్ లెటర్ అల్లే విధానం షేర్ చేస్తాను. పార్ట్ 1లో పూసలతో ఆర్ అనే లెటర్ అల్లే విధానం ఒక లేయర్ చూపించాను. అలాంటిది మీరు 2 అల్లుకోండి అని చెప్పాను. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 అంటే ఈ వీడియోలో ఆ జాయింట్ ఎలా ఇవ్వాలి అనేది ఈ వీడియోలో మీకు నేను షేర్ చేస్తాను. అల్లే విధానానికి ముందండి ఒక్కసారి ఆర్ లెటర్ని జాయింట్ 2 విధాలుగా అయితే ఇవ్వచ్చండి. ఒక్కసారి ఇనేసేయండి. మధ్య జాయింట్ అనేది 2 లేయర్లు పెడతాం కదా, ఫస్ట్ చుట్టూ జాయింట్ ఇచ్చి మధ్యన ఇవ్వకపోయినా పర్వాలేదు. ఇప్పుడు బి అనే లెటర్ చూపిస్తున్నాను చూసారా, బి అనే లెటర్ కూడా నేను మధ్యన జాయింట్ ఇవ్వలేదు అనమాట, చుట్టూ ఇచ్చాను. ఎందుకంటే మధ్యన ఒక గీతల్లే ఉంది కదండి బికి, అందుకని మనం ఇవ్వకపోయినా ఇబ్బంది ఉండదు. డీకి చూసారా కంపల్సరీగా ఇవ్వాలి, మధ్యన ఏ గ్యాప్, చాలా ఎక్కువ గ్యాప్ ఉంది కదండి డీకి. అలా ఒక్కొక్క లెటర్ని బట్టి మనం, ఒక్కొక్క ఆల్ఫాబెట్ని బట్టి మనం చూసుకుంటామేనండి ఇవ్వటము ఇవ్వకపోవటము అనేది. ఏకి కూడా ఇవ్వలేదండి, సేమ్ ఏకి ఎంత ఖాళీ ఉందో బి ఆర్కి కూడా అంతే ఖాళీ ఉంటుంది. అందుకని ముందే మీకు షేర్ చేస్తున్నాను అనమాట, చెప్తున్నాను. మీకు నచ్చితే ఇవ్వగలిగితే లోపల ఇచ్చుకోండి, లేదంటే ఆర్కి చుట్టూ ఇచ్చేసేయండి. ఇంకా చూసేద్దాం. ఇదిగోండి కరెక్ట్గా పెట్టేసుకోండి, ఒకదానికి మీద ఒకటి పెట్టేసేయండి. ఇలా ఒక లేయరు, ఇది ఒక లేయరు, 2 లేయర్ అల్లిక అంటారు దీన్ని. ఓకే అండి. ఇదిగోండి నీటిని తీసుకుని సింగిలే తీసేసుకున్నాను వైరు. దీన్ని ఏం చేస్తారంటే మధ్యకైనా మనం ఇలా పట్టుకుని ఎలా అయినా ఇచ్చేసుకోవచ్చు. ఈ మధ్య భాగం చూసారా జాయింట్. లేదండి మా కొత్త మేము అంటే బాగా వచ్చిన వాళ్ళైతేనండి అల్లిక మధ్యన ఫస్ట్ ఇచ్చేసి చక్కగా ఇటు నుంచి ఇలా వచ్చేసి ఇలా ఎండ్ చేసేయచ్చు. ఇప్పుడు అదే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకైతే తర్వాత ఇచ్చుకోండి, మధ్య భాగం నిదానంగా ఇవ్వచ్చు. ఓకేనా. ముందు ఈ చుట్టూ ఇచ్చేసేద్దాం. ఇదిగోండి ఇలా పెట్టుకోండి, ఒకటి ఒకటి రివర్స్, ఇలా ఉంది కదా, ఒకటి రివర్స్, ఇలా ఇలా పెట్టుకోండి. ఫస్ట్ ఈజీగా మీకు చూపిస్తానమాట మీకు. ఇదిగోండి ఇక్కడ ఎక్కించేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ మనకి 1 2 3 4 5 6 7 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ 1 బీడ్ ఉంది, 1 బీడ్ తీసుకుంటున్నాను. ఈ బీడ్లోకి తీసుకొచ్చేయాలి నీడిల్ని. ఇదిగోండి ఇక్కడ 1 2 3 అయ్యాయి. ఓకేనా. ఇంకొక బీడ్ తీసుకుందాం. ఇలా ఈ 2 బీడ్స్కి 2 బీడ్స్ యాడ్ చేసాం. చూసారా, లాగేస్తున్నాను చూడండి. ఇలా 4 బీట్ మెథడ్ అనేది ఏర్పడిపోయింది మనకి. ఇలా మొత్తం తీసుకొచ్చేయాలి. మరలా చూసారు కదా, అడ్డబీట్ని ఉపయోగించండి, కంపల్సరిగా అడ్డబీట్ని మనం ఉపయోగించాలండి. అప్పుడే అల్లిక నీట్గా ఉంటుంది మనకి. ఇలా ఇట్లా మనకి ముందుకి పీక్ వచ్చేసినట్టుగా ఉండదు. మరలా చూసారు కదా, ఇక్కడ ఆల్రెడీ 3 బీట్స్ ఏర్పడిపోయాయి. దగ్గరికి పెడతా చూడండి. ఇదిగోండి ఆల్రెడీ చూసారా, దగ్గరగా ఉంది. ఇప్పుడు మీకు స్క్రీన్ చూడండి, 1 2 3 ఉన్నాయి. ఇక్కడ కూడా తీసుకొచ్చేయండి. మరలా 1 బీట్. మనం ఏం చేస్తున్నామంటే అటు ఇటు బీడ్స్ ఉన్నాయి, ఒక బీడ్తో కలుపుతున్నాము. ఒక్కొక్క బీడ్తో కలుపుతూ ఉంటే మధ్య బీడ్స్ మాత్రం ఇలా రావాలి. చూసారు కదా, మధ్య బీడ్స్ నేను పెట్టేస్తున్నాను చూడండి. ఒక్కొక్క బీడ్తో మనం కలిపేస్తున్నాం చూడండి. అలా కలుపుకుంటూ వెళ్ళిపోవటమేనమాట. మీకు ఒక ఐడియా ఉంటుంది. కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఓకేనా. ఒకసారి ఇంకా ఇలా పెట్టేసుకోండి. ఇక చూసారు కదా, ఇటు నేనున్నానని ఇది ఓ బీట్ తీసేసుకున్నాం. మరలా నన్ను వేసేయండి అంటుంది. ఇలా మరలా అడ్డబీడ్ని ఉపయోగించండి, కంపల్సరిగా ఉపయోగించాలండి. అడ్డబీడ్ని ఉపయోగించకపోతే మనకి అల్లిందంతా అందమంతా పోద్దనమాట. ప్రతి బీడ్కి ఒక ప్రత్యేకత ఉంటుందండి. ఇలా మరలా ఈ బీడ్, ఇది అడ్డబీడ్. ఓకేనా. మరలా చూసారు కదా, నన్ను వేయమని చెప్పేసి ఇది రెడీగా ఉంది. దీన్ని తీసేసుకోవాలి. మరలా ఇక్కడ 1 బీట్. ఇదిగోండి నేను రెడీగా ఉన్నానని చెప్పేసి ఇక్కడ నిలబడిపోయి ఉంది. అటు ఇటు నిలువులు ఉంటాయండి, పెట్టి చూపిస్తాను చూడండి. మరలా పైకి తీసుకొచ్చేయండి. ఇలా తర్వాత వంపి చూపిస్తాను మీకు దీన్ని. ఇదిగోండి ఇవి నిలువు బీట్స్, అటు ఇటు నిలువు ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి.
సూదిని నిలబెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇది నిలువు బీటు. అడ్డబీడ్ అంటే ఇలా సూది కూర్చునుంటే దీన్ని అడ్డబీడ్ అంటారు, అడ్డం. ఇదొక్కటి బీట్ వర్క్లో గ్రహించండి. పైకి తీసుకొచ్చేస్తున్నాను, చూసారు కదా జాయింట్. ఇంకా మడిచేద్దాం. ఇలా ఇక్కడ ఇచ్చేసాము, ఇంకా ఇక్కడ కూడా ఇచ్చేస్తాం. ఇప్పుడు చూసారు కదా, సేమ్ అలాగే ఇక్కడ ఇచ్చేసేయండి. నేను ఇక్కడ వరకు అల్లేసి మీకు సేమ్ ఇలాగే వేసేయండి అని చెప్పేసి చెప్తా. ఓకేనా? వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. పాత వాళ్ళైతేనో చేసేయండి, కొత్త వాళ్ళైతే స్కిప్ చేయొద్దు. నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూసారా, అలా జాయింట్ చక్కగా నీట్గా లూజు లేకుండా, ఒకటి టైటు ఒకటి లూజు లేకుండా చక్కగా సమభాగంగా లాగుతూ ముందుకెళ్ళిపోండి. ఆ చుట్టూ అలా 1 బీటుతో వేసేయండి. ఇప్పుడు మన సబ్స్క్రైబర్ అని 6 అడిగారు, ఒక సబ్స్క్రైబర్ అని ఒకసారి ఎస్ అడిగారు. అలా ఇంకా మధ్య మధ్యన ఇలా పెడుతూ ఉన్నాను అనమాట. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ లెటర్స్ అల్లుకుంటాం, ఇంగ్లీష్ లెటర్స్, కామెంట్ చేయండి, నేను పెడుతూ ఉంటాను మీకు మధ్య మధ్యన. అన్నిటికీ ఉపయోగమేనండి. ఇప్పుడు బర్త్డే వచ్చిందనుకోండి, హ్యాపీ బర్త్డే డ్యూ అని ఇక మనం అలా అల్లేసుకోవచ్చు. హెచ్ఏపి ఏఏపి అట్లా మొత్తం ఇంగ్లీష్ లెటర్స్ అల్లేసుకుని ఒక్కసారి అల్లుకుంటేనండి ప్రతి పుట్టినరోజుకి మనం పెట్టచ్చు. ఇంకా ఇయర్ ఒక్కటే కదండి మారేది, మనం సెట్ చేసేసుకోవచ్చు. మరలా పిల్లల బర్త్డేస్కి ఇవ్వచ్చు కీ చైన్స్. ప్రతి ఒక్కరికి కీ చైన్ ఇంపార్టెంటే కదండి. కాకపోతే మీరు చిన్న బీట్స్తో అల్లుకోండి అబ్బా, ఎవరికన్నా గిఫ్ట్కి ఇవ్వాలంటే. ఓకేనా? ఇదిగోండి, ఇది అయిపోయింది. ఇదిగోండి ఇలా ఈ లైన్ అయితే 7 బీట్స్కి జాయింట్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఈ పైకి ఇంకా ఇక్కడ 1 2 3 ఉన్నాయి, తర్వాత ఒక రౌండ్ వస్తుంది అనమాట. ఈ 3 బీట్స్ కూడా వేసేసేద్దాం. ఇలా తిప్పుకుని ఎదురుకి పెట్టుకోండి. ఇలా చూసారు కదా, ఇలా ఎదురుకి మీకు ఈజీగా ఉంటుంది. అప్పుడు లెటర్స్ అందరికీ ఉపయోగమే కదండి, చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా. పెద్దవాళ్ళకి ఇచ్చారనుకోండి, వాళ్ళను మన ఇంటికి తాళం ఉంటుంది కదా, దానికి తగిలించుకుంటారు. చిన్నవాళ్ళను బాగా ఈయన స్కూల్ పిల్లలు, హై స్కూల్ అంటే సైకిల్ ఉపయోగించే వాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళైతేనో కీచైన్ కింద పెట్టుకుంటారు. వాళ్ళ నేము ఫస్ట్ లెటర్ అల్లిస్తే, ఇప్పుడు రమేష్ ఉందనుకోండి, ఈ ఆర్ ఇచ్చేయచ్చు అలా అల్లేసి. మళ్ళీ కిటీ పార్టీస్ అప్పుడు ఇవ్వచ్చు, బర్త్డేకి, ఏటికైనా ఉపయోగమేనండి. కొంచెం మార్క్స్ ఎక్కువ వచ్చాయనుకోండి, కొంచెం గిఫ్ట్ ఇస్తాం కదా ఎంకరేజ్మెంట్ కోసం, అప్పుడైనా ఈ లెటర్స్ అల్లి ఇవ్వచ్చు. ఇవైనా పిల్లలండి అక్షరాభ్యాసం చేస్తాం కదా, స్కూల్కి పంపించే ముందు ఇంట్లో కూర్చోబెట్టి లెటర్ను గుర్తిస్తారు చూసారా, ఏ అని. అప్పుడు ఈ లెటర్స్ ఇచ్చేస్తే చక్కగా ఏ అంటే ఏంటమ్మా, బి అంటే ఏంటి నాన్న అని అడిగితే చక్కగా గుర్తిస్తారనమాట. ఈ పోయాయంటూ ఏమి ఉండవండి. కొంచెం మనం జాగ్రత్తగా అల్లుకుంటే, చక్కగా నీట్గా జాగ్రత్తగా అల్లుకుంటే ఏమైనా అల్లుకోవచ్చు ఇలా. ఓకే అండి, చాలా ఉపయోగమేనండి ఈ లెటర్స్. పెడతానండి, ఇంకొన్ని లెటర్స్ పెట్టాలి కాబట్టి కొంచెం టైం దొరికినప్పుడల్లా పెడుతూ ఉంటాం. ఓకే అండి, ఈ 3 బీట్స్కి వేసేసాము. కార్నర్ బీట్ ఉంది కదా, దీనికి కూడా తీసుకొచ్చేస్తున్నాను. మనకు కనిపిస్తాయండి ఎక్కడికక్కడికి, మనకి ఒక్కొక్క బీడ్ యాడ్ చేసేయటమే. చూసారుగా, ఇక్కడ అయిపోయింది. ఈ కార్నర్ బీట్ 1 బీట్ తీసుకున్నాను. ఇలా మనం మొత్తం కలిపి ఒకే కలర్తో అల్లుతున్నాం. 2 కలర్స్ అల్లుకున్నా కానీ బాగుంటుందండి. అందరి దగ్గర ఉంటాయి, ఉండకపోవచ్చు కలర్స్ అని చెప్పేసి యాంటీగా ఇచ్చుకోవచ్చు కలర్, అది కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఇక్కడ మాత్రం కొంచెం టైట్గా లాగేయండి అబ్బా. జాయింట్లు మాత్రం ఈ కార్నర్లు తిరుగుతూ ఉంటే మాత్రం ఇది ఒక్కటి మాత్రం పాటించండి కంపల్సరిగా, ఇలా కొంచెం టైట్గా. ఓకేనా? ఇక్కడ ఇచ్చేసాం, తరువాత ఇక్కడికి తీసుకొచ్చేయండి, ఇటుకు తిప్పేసుకోండి. ఈ కార్నర్ కూడా ఇచ్చేసాం కదా, మరలా 1 బీట్ తీసుకుంటాం. ఒక రౌండ్ అండి, ఇంతే. ఇంకా 1 బీట్ తీసేసుకున్నాము, నిలువు బీట్ వస్తుంది. ఎక్కడికక్కడ చూసుకోండి నీట్గా, దానిలో సిట్ అయిపోవాలి, ఇలా కూర్చుని పోవాలి. అడావిడిలో మాత్రం మీరు బాగా అంటే తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది అల్లిక అని చెప్పేసి మీరు ఫాస్ట్గా లాగేశారనుకోండి, మనకు అల్లిక కొంచెం ఒక చాట టైట్ వచ్చేస్తే, ఒక చాట లూజ్ వచ్చేస్తుంది. అదొక్కటి గ్రహించండి, సమభాగంగా లాగండి. ఓకేనా? ఇలా మరలా మనకు కనిపిస్తుందండి, మనం ఒకదాని మీద ఒకటి పెట్టాం కదా, కరెక్ట్గా అల్లుకోండి. పై లేయరు కింద లేయరు మీరు ఇలా జాయింట్ ఇచ్చే ముందు ఒకసారి చూసి లేదా ఒక్క
పై లేయర్ను చక్కగా వేసి అడుగున ఏదన్నా 2 బీడ్స్ 3 బీడ్స్ వేయాల్సిన చోట 4 వేసి 4 వేసిన వేయాల్సిన చోట 3 వేశారనుకోండి, మీకు మరలా తేడా వచ్చేస్తుంది. ఈ ఆర్ అనే లెటర్ పోయి ఇంకా అసలు మన జాయింట్ అనేది రాదు. ఇది ఒక్కటి గ్రహించండి. ఓకేనా? ఇదిగోండి ఇలా ఇక్కడ వరకు వచ్చేసాం. నెక్స్ట్ ఇలా పెట్టుకోండి, సరి చేసుకోండి. కరెక్ట్గా ఇంకొక బీడ్ ఉంది ఇక్కడ. ఇలా మరలా ఇలా ఇక్కడ మధ్యకు వచ్చాం కాబట్టి దీన్ని ఇలా చేత్తో ఇలా పట్టుకోండి. అప్పుడే మధ్యన కూర్చుంటుంది ఈ లెటర్కి బీడు. ఇదిగోండి ఇలా, లేదంటే మనకు అడ్డొచ్చేస్తుంది. చిన్న చిన్న టిప్స్ అండి, అల్లుతూ ఉంటే మీకు అర్థమైపోద్దులేండి. అల్లుకోండి అబ్బా, ఇలా ఈజీగా ఉంటుంది. చక్కగా స్కూల్కి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న పిల్లలకండి ఇలాంటి ఇంట్లో కూర్చోబెట్టి ఆ టీవీకి చూడనివ్వకుండా సెల్ ఒకటి ఇచ్చి గేమ్స్ ఆడనివ్వకుండా, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లలకి అన్నం తినకపోయినా సెల్ ఇచ్చేస్తున్నారు, ఫోన్ ఇచ్చేస్తున్నారు. మన పని అయిపోతుందిలే, మనం టీవీ సీరియల్ చూడొచ్చు అనుకుంటున్నారు. కానీ అలా వద్దండి, మనలోనే ఉంది ఏదైనా. మనం మన పిల్లలకి ఏది అలవాటు చేస్తామో అదే అలవాటు అయిపోద్ది. చిన్నప్పటి నుంచే కొంచెం ఈ ఫోన్లు ఇచ్చేసి ఆటలకు పెట్టకుండా చక్కగా ఇలా కొంచెం చిన్న చిన్న ఐటమ్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటుంది. మన ఛానల్లో ఇంకా కుక్క పిల్లలు ఉన్నాయి, ఇవన్నీ ఆడుకుంటానికైనా అండి పెద్ద ఖర్చు తక్కువ, కొంచెం శ్రమ అయితే ఉంటుందండి బీట్ వర్క్లో, కానీ ఖర్చు తక్కువే. కానండి అవకాశం ఉన్నవాళ్ళు అల్లివ్వటానికి ప్రయత్నం చేయండి. లేదు అంటే కనీసం బయట దొరుకుతాయి కదండి పిల్లలకి, అవైనా ఇవ్వండి. మీ ఇష్టం, అది మీ చాయిస్. ఫోన్లనే అలవాటు చేయకుండా ఉంటేనండి పిల్లలకి ముందు అలవాటు పడిపోతారు. మనం చెప్పింది ఏం చెప్తామో అదే కదండి. అదే అంటారు కదా, మొక్క యొంగందే మాన యొంగుతుందా అంటారు. మనమేనో సీరియల్స్ చూడాలి అని చెప్పేసి గబగబా ఈ పూటకి తిన్నారులే, ఈ పూటకి అయిపోయిందిలే అనుకుంటాం. కానీ వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అంటే మాత్రం మనం కొన్ని వదులుకోవాలి. వాళ్ళకి ప్రేమ పంచితేనండి వాళ్ళే మంచిగా తయారవుతారు. ఓకే అండి, ఇదిగోండి చివరి వరకు వచ్చేసాను. ఇలా ఇదిగోండి ఇలా ఈ మధ్య బీడు జాగ్రత్తగా వేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కార్నర్లు ఉన్నాయి చూసారా, ఇక్కడ ఆర్కి ఇక్కడ మాత్రం మీరు కొంచెం టైట్గా లాగేసేయండి, అప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది బీడ్ అనేది. ఓకేనా? మరలా ఇక్కడ వేద్దాం. ఆల్రెడీ కనిపిస్తున్నాయి కదండి మనకి, ఈ బీడ్లో తీసుకొచ్చేద్దాం. ఇలా పట్టుకోండి. ఏం లేదండి, కొంచెం ఇలా వంపుల దగ్గరికి వచ్చేటప్పటికే మనకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, అంతే. నిదానంగా చూసి జాయింట్లు అనేది నిదానంగా వేసుకోండి అబ్బా. ఒక రోజునో అల్లేసుకోండి. మీకు చిరాకు వచ్చేసింది అనుకోండి, జాయింట్లు మాత్రం అంటే ఒకసారి చిరాకు వచ్చేస్తుంది. చెప్తున్నా కదా, నేనేం చేస్తానంటే ఈ జాయింట్లు నాకు అన్నిటికంటే ఈ జాయింట్లే నాకు కొంచెం రిస్క్ అనిపిస్తుంది. టైలరింగ్ చేశాక హెమ్మింగ్ ఎట్లా, బ్లౌజు కుట్టిన తర్వాత హెమ్మింగ్ ఎట్లా చిరాకు వచ్చేస్తానండి, నాకు ఈ జాయింట్లు కూడా కొంచెం చిరాకు అనిపిస్తుంది. అంటే అబ్బా అనిపిస్తుంది అనమాట. నేనేం చేస్తానంటే ఒక్కరోజు మొత్తం అల్లుతానండి, రెండో రోజు జాయింట్ ఇచ్చేస్తా. అట్లా మీరు కూడా కొంచెం ఇంట్లో ఒత్తిడి అవటం మూలాన కానీ ఏదైనా, అదే మనకు పని ఉండదు అనుకోండి, ఇచ్చేసుకోవచ్చు హ్యాపీగా జాయింట్లు కూడా. ఎందుకంటే పిల్లలకి మళ్ళీ పిల్లలు వచ్చేస్తారు, ఇదోనో నిదానంగా ఉంటుంది ఈ వర్క్. అమ్మ ఇంకా అవ్వలేదా అనిపిస్తుంది, చిరాకు వచ్చేసండి మనకి తప్పులు వచ్చేస్తాయి. అంతేగానండి అల్లుకోవచ్చు ఒకేసారైనా. ఓకేనా? ఇదిగోండి ఇక్కడికి వచ్చేసాను నేను. ఇంకా ఇది వేసేయాలి, ఈ లైన్ ఇంకా ఇది నేను వేసేస్తానండి, మీరు వేసేసేయండి. ఓకేనా? ఈ మధ్యకి వచ్చేటప్పటికి ఇదిగోండి ఇంకా 2 బీట్స్ ఉన్నాయి, చూపించేసి ఇటుకు వచ్చేస్తాను, అయిపోతుంది. ఇదిగోండి మీకు ఇబ్బంది అనిపించితే మాత్రం ఒక రోజు లెటర్స్ 2 లేయర్స్ అల్లేసుకోండి అబ్బా. తర్వాత జాయింట్ ఇచ్చేసుకోండి. అవకాశం ఉన్న వాళ్ళైతే ఒకే రోజు ఇచ్చేసుకోండి. ఇది కొంచెం నిదానమైన వర్క్ అండి, కానీ చాలా రోజులు ఉంటాయి. అల్లుకున్నాక అబ్బా నేనేనా అల్లింది అనిపిస్తుంది. అదే మన చేతులతో అల్లేసి మన పిల్లలకి మనం నేర్పుతున్నాం అనుకోండి, ఇంకా కాస్త సంతోషం అనిపిస్తుంది. ఓకేనా? ఇదిగోండి ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ 1 బీడ్ మనకు కనిపిస్తూ ఉంటుందండి, వేసేసేయచ్చు, ఇబ్బంది అయితే కాదు. ఇలా కొంచెం నిదానంగా ఇలా పట్టుకోండి. గ్రిప్ మనకి గ్రిప్ మార్చుకుంటానండి, మనం కన్వీనియంట్గా మనకి ఎట్లా వీలుగా ఉంటుందో అలా తిప్పుకుంటామే.
బీడ్ వరకు ఇక అంతేనండి. ఇదిగోండి ఇలా చూసారు కదా, ఇక్కడ ఇచ్చేసాం. ఇంకా ఇక్కడ మధ్యన 4 బీట్ ఉంది కదా, దీనిలో కూడా తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ ఇచ్చేసాం, ఈ లైన్ అంతా అయిపోయింది. ఇంకా మధ్య ఉంది చూసారా, అటుకి ఇటుకి, ఇక్కడ ఈ మధ్యన ఒక బీటు పడాలి. ఈ బీట్లోకి ఇలా తీసుకొచ్చేసి ఇంకొక బీట్ ఎక్కించేసుకోవాలి. ఇటుకు తిప్పుకుందాం. తిప్పుకొని ఈ 4 బీట్లో మళ్ళీ ఇటు కూడా ఇక్కడికి మనకి వచ్చేసేయాలి. ఇదిగోండి, చక్కగా ఒక్కసారి మాకు ఇక్కడ లూజు లేకుండా ఆపి చూసుకోండి ఈ మధ్య భాగంలో. ఎందుకంటే ఇక్కడ మనకి లూజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. పట్టేస్తాము, వైరు అటుకి ఇటుకి లూజ్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడే ఈ వంపుల దగ్గర ఇదిగోండి చూసారా, 4 బీట్ అనేది వచ్చేసింది. ఓకేనా. నెక్స్ట్ ఇలా పొడవులుగా ఉంటేనండి కొంచెం ఈజీగా అయిపోద్ది. ఇలా పొడవుగా ఉన్నాయనుకోండి ఈజీగా అయిపోద్ది. ఈ వంపుల దగ్గరేనండి కొంచెం చూసి వేసుకోవాలి, నిదానంగా వేసుకోవాలి. అప్పుడే మనకి అల్లిక అనేది నీట్గా ఉంటుంది. కొంచెం నిదానంగా ఎక్కడ వేస్తున్నామా చూసుకుని హడావిడిగా వేసేసామనుకోండి మనకి చిరాకు వచ్చేసి అసలు తీసేయాలనిపించేస్తుంది. అందుకని నిదానంగా కొంచెం కొంచెం వేసిన తర్వాత ఇక్కడ 4 వచ్చిందా లేదా మనకి అనేది చెక్ చేసుకోండి ప్రతిసారి. ఇక్కడ ఓకే, ఇక్కడ 4 బీట్ వచ్చేసింది చూసారు కదా. ప్రతి చాట మనకి ఎక్కడ చూసినా 4 వచ్చిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి వేసిన తర్వాత. లేదనుకోండి, రాలేదనుకోండి, మేబీ తప్పులు పడతా ఉంటాయండి. పడకుండా అంటూ అసలు ఉండవు. బీట్ వర్క్లో తప్పు పడుతూనే ఉంటాయి, కానీ నిదానంగా ఇప్పుకుని మనం వేసుకోవాలి. అందుకే చేతి వృత్తి నిదానంగా చేయాల్సి వస్తుందండి. చేతి పని ఏదైనా ఫాస్ట్గా వెళ్ళిపోయామో మరలా డబల్ అవుతుంది మనకి పని అనేది. ఓకేనా. అల్లుకున్న తర్వాత మీరు కూడా కామెంట్ చేయండి, మీకు ఏ లెటర్ కావాలో అడిగితే కామెంట్ బాక్స్లో నేను మీకు షేర్ చేస్తాను. ఓకే అండి. ఇలా మనకు అయిపోయిందండి. ఇంకా ఇక్కడికి ఎండ్ చేసేసేయండి, ఇక్కడికి ఎండ్ చేసేయండి. ఇక్కడ ఎండ్ చేయొద్దండి, ఎందుకంటే లూజ్ వచ్చేస్తుంది. కొంచెం ఒక బీట్ పైకి తీసుకెళ్ళండి ఇలా. ఇంకా మనకి లూజ్ వచ్చే ఛాన్సే లేదనమాట. ఇక్కడ నాటు వేసేసేయండి ఫస్ట్ ఇలా. నాటు వేసేస్తే ఇప్పుడు ఒక్కసారి చూపిస్తాను చూడండి మొత్తం అవుట్లుక్. ఇదిగోండి ఇలా టోటల్ ఇలా రావాలి. ఓకేనా. చుట్టూ వేసేసాం కదండి. ఇంకా 6 లెటర్కి లోపల భాగం ఉంది. అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు అల్లుకోండి, లోపల భాగం కూడా పూర్తి చేయండి. లేదు మాకు ఎలా అయినా ఉంచుకుంటాం అనుకున్న వాళ్ళు ఉంచుకోండి. నేనైతే లోపల భాగం ఎలా పూర్తి చేయాలో షేర్ చేస్తాను. ఇలా తీసుకెళ్దాం, కట్ చేయ అవసరం లేదండి. నాటు వేసేస్తే ఏంటంటే లూజ్ అనేది రాదు. ఈ మధ్య భాగం దాకా తీసుకెళ్ళాలి ఇప్పుడు మనం. అందుకు ఇక్కడ చూసారు కదా, ఇది నిలువు బీడు. ఓకేనా. ఇది ఒక బీడు, వెనక ఒక బీడు ఉంటుంది, మధ్యన ఒక్కొక్క బీడు జాయింట్ ఇచ్చేసేటివి. ఇదిగోండి ఇక్కడ ఉంది చూసారు కదా, నేను చూపిస్తాను ఒక్కసారి. ఇదిగోండి కన్వీనియంట్ ఉండదు మనకి ఇలా. నెక్స్ట్ ఇటుకు తిప్పుకోండి మరలా. ఇటుకు ఒక బీటు తీసుకుని అటొక బీటు తీసుకున్నాం, ఇటుకు వచ్చింది వైర్ అనేది, మరలా దీనిలో తీసుకెళ్ళండి. ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆపండి, మరలా బీడుని ఇటుకు తీసుకెళ్ళండి ఇలా. ఇలా ఊరికే తీసుకెళ్ళిపోతే మనకి ఇక్కడ ఏర్పడిపోద్ది ఇలా. ఇదిగోండి ఇలా. ఇక్కడ ఇంకొక ఇలా తీసుకెళ్ళండి. ఇదిగోండి ఇలా చూసారా, మరలా ఒక బీటు. మీకు అర్థమైపోద్దులేండి, వేసేయటము ఇబ్బంది ఉండదు. ఇదిగోండి ఇలా మధ్యకు మరలా ఇటుకు తిప్పుకోండి, ఏ బీటుకు వేస్తున్నామో చూసుకోండి ఇలా. నేను ఎలా వేస్తున్నానో ఇంకింతకు మించి చెప్పే అవకాశం లేదండి, ఎందుకంటే ఇది కనిపించని ఏరియా కాబట్టి. అందుకే నేను మీకు అవుట్లుక్ చూపించాను. ఇది మనకి ఇంకా ఇంతకు మించి చెప్పలేం. మరలా
ఒక బీట్ తీసుకున్నాను, ఇటుకి తిప్పాను. ఓకేనా, ఈ మధ్యకి ఎక్కడో చూసుకుంటాం, ఇక్కడ కరెక్ట్గా మధ్యన పడిపోవాలి. చూసారు కదా, మీరు ఒక బీడ్కి అల్లకపోయినా పర్వాలేదండి, ఇబ్బంది అయితే ఉండదు. అసలంటూ పూర్తి చేసేస్తే మనకు చుట్టూ గ్రిప్ ఉంది కాబట్టి ప్రతి బీడ్కి పడాలని లేదు. ఓకేనా, ఇదిగోండి మరలా ఇటుకు తీసుకొచ్చాను, దీన్ని బీడ్ని దానిలో కూర్చోబెట్టేస్తున్నాను. చూడండి, కూర్చోబెట్టేసాను. కరెక్ట్గా 4 పడిందా లేదా చూసుకోండి ఇలా. ఓకేనా, ఈ బీట్లోకి తీసుకెళ్తున్నాను. ఇక్కడ కొంచెం నిదానంగా చూసుకోండి, ఎందుకంటే నేను చెప్పిన దానికంటే మీకు వేస్తూ ఉంటే వస్తుందండి మీకు ఐడియా అనేది. ఇదిగోండి మరలా ఇటు తీసుకొస్తున్నా, ఇలా ఉంది కదా, ఇలా పెట్టేసి ఇలా ముందు చూసుకోండి మనకి ఇక్కడ అవునా కాదా. ఇలా ఇలా కరెక్ట్గా అక్కడ కూడా మనకి 4 వస్తాయండి. నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా, ఈ బీట్లోకి తీసుకొచ్చేయండి. మరలా ఇంకొక బీట్ తీసుకుందాము. ఇట్లా ఈ మధ్య అన్నమాట తీసుకొచ్చేసేటు ముందు ఇలా పట్టుకుని దీన్ని కరెక్ట్గా దీన్ని కూర్చోబెట్టేసామనుకోండి, ఓకే ఇక అనిపించేస్తుంది మనకి, ఇంకా మనకి పూర్తి అయిపోయిందండి. దీంతోనూ అన్నీ అడ్డబీట్లు వచ్చేసాయి. ఇక స్టార్ట్ చేసింది ఖాళీగా ఉంటుందండి, దీనిలోకి తీసుకొచ్చేస్తే మనకు అయిపోతుంది, పూర్తి అయిపోతుంది. ఇలా కొంచెం జాగ్రత్త అండి లోపల వేసేటప్పుడు, బయట అయితే అవలేలనగా వేసేస్తాం, ఈ లోపల అనేటప్పటికి కొంచెం వచ్చిన వాళ్ళకైనా సరేనండి నిదానంగా వేయాల్సింది. ఎందుకంటే ఈ వైర్ అనేది మనకి ఇరుక్కుపోతూ ఉంటుంది అనమాట. ఇదిగోండి లోపల కూడా వేసేసాను, చూసారు కదా మొత్తం ఇలా. ఓకేనా, మీకు చూపించా కాబట్టి మీ ఇష్టం, మీ కన్వీనియంట్ని బట్టి లోపల ఫస్ట్ వేసుకుంటారో లేదు చుట్టూ వేసుకుని తర్వాత ముందు ఇది ఒక్కటి వేసేసుకునైనా చుట్టూ వచ్చేయచ్చు, లేదు ఇది ఒక్కటి వేసి ఇది వేసేయచ్చు. నాకు చూపించటానికి 4 బీట్ మెథడ్ ఇలా జాయింట్ ఇలా ఇచ్చుకోవాలని మీకు చూపించటానికి నాకు ఇలా అవకాశం అనమాట. ఓకే అండి, అయిపోయింది. నాటు వేసేసాను, అక్కడే కట్ చేయకుండా కొంచెం ముందుకు తీసుకొచ్చేసి కట్ చేసేయండి. ఇదిగోండి ఆర్ అనే లెటర్ అయితే ఇంగ్లీష్ లెటర్ మనకి కంప్లీట్ అయిపోయింది. ఇలా జాయింట్ కూడా ఇచ్చేసాం, లోపల భాగం కూడా సాధ్యమైనంత మటుకు కనిపించేటట్టుగా చూపిస్తున్నాను. చూడండి ఇలా ఎక్కడా మనకి ఇంక ఇది అనేది లేదు, ఈయన పైకి రావటమే ఏమీ లేదు. ఇది 6 mm సైజ్ బీడ్స్ తల్లాం కాబట్టి మీరు ఇంకా చిన్న లెటర్ రావాలి అంటే మీరు ఇంకా సైజ్ తగ్గించుకోండి, 5 mm కానీ. ఇదిగోండి మధ్యకి ఇస్తాను, నీట్గా ఉండొచ్చు. ఇంకా మొదలు ఇలా పెట్టేసి ఊడేసి 2 సార్లు ఇలా అనండి, ఒక్కసారే వేసేస్తే మనకి ఊడిపోద్ది. ఇటు అన్నాం కదండి, ఇది కూడా పట్టుకుని సూది ఉంది కదా, ఇంకొంచెం స్ట్రాంగ్గా ఇటు కూడా ఒకవైపే వేసినట్టు అవుతుంది మనకి. ఇటు కూడా మరలా ఇంకొకసారి ఇలా లాగేసేద్దాం. ఇలా టైట్గా ఇలా నేస్తే దగ్గరికి వచ్చేస్తండి. ఏదన్నా ఊడిపోయే ఛాన్స్ ఉంది అంటే అగరబత్తి ఉంటుంది చూసారా, ఇక్కడ ఊరికి ఇలా పెట్టేసి క్లాత్ తీసుకుని ఇలానండి, చేత్తో మాత్రం అనద్దు. ఓకేనా, ఇక ఇలా ముడి ఉంటుంది కదండి, ఈ ముళ్ళు కూడా కనిపించకుండా ఊడిపోకుండా వైర్ ఉండాలి చక్కగా నీట్గా. అంటే అగరబత్తి తీసుకుని కొంచెం ఆర్పేసి ఇలా అనండి. మనకి మరలా మంటతో అన్నారనుకోండి అప్పుడు ఇటు ఇటు నలుపైపోతాయి, అందుకని కడ్డీని ఆర్పేసి ఒక్కసారి ఇలా అనండి, అనేసి గుడ్డతో ఇలా నొక్కేసేయండి.
ఇంకా మనకి రెడీ అయిపోద్ది. ఓకే అండి, ఇదండి కీ చైన్ అయితే మనకి రెడీ చేసేసాము, ఆర్ అనే కీ చైన్. ఇదండి వీడియో. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. అల్లుకున్న తర్వాత మేము అల్లుకున్నామని చెప్పేసి కామెంట్ చేసేయండి. మీకు ఎవరికైనా లెటర్లు ఇంకా ఇలా ఇంగ్లీష్ లెటర్స్ ఏమైనా కావాలి అంటే కామెంట్ చేసేయండి. నెక్స్ట్ నేను అల్లే విధానం మీకు షేర్ చేసేస్తాను. ఈ వీడియో అంతటితో ముగిస్తున్నానండి. బాయ్ అండి.